అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో పెన్షన్ ఛార్జీల వల్ల వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి వ్యాప్తంగా ఆఫీస్ ఇంజనీర్స్ కి మా వినతి పత్రాన్ని అందజేశాం. శ్రీనివాసనాయుడు గారు మాజీ ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా కూడా ఈరోజు నిడదవోలులో ర్యాలీగా వచ్చి ఇక్కడ డిఈ గారికి మా వినతి పత్రాన్ని అందజేశాం. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుత పాలన అందించారు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి చేసి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపించి నేను అన్నీ చేసేస్తాను, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాను, పెంచను, వినియోగదారులే కరెంట్ని ఉత్పత్తి చేసి వాళ్ళు అమ్మే విధంగా కూడా నేను చేస్తానని చెప్పి ఈరోజు సుమారుగా 15,484 కోట్లు భారాన్ని ప్రజలపై నెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. ప్రజలు మోసపోయారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏదో మీరు చేసేస్తారు, సంపద సృష్టిస్తా అన్నారు. మీరు సృష్టించే సంపద ప్రజల నుంచి డబ్బులు లాక్కోవడం అని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అద్భుతంగా పరిపాలిస్తారు, అనుభవం ఉంది, పెద్ద వయసు ఉంది మీకు అని చెప్పి ప్రజలంతా ఓటేస్తే మీరు మోసం చేసి ప్రజల నెత్తినే భారం వేస్తున్నారు. ఇదివరకు గత ప్రభుత్వంలో ఈ పార్టీకి అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు. ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇచ్చింది ఒక గ్యాస్ సిలిండరు, పెన్షన్ తప్ప ఏమీ లేదు. సూపర్ 6 అన్నారు, ఏది అమలు చేయట్లేదు. ఎక్కడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే దాడులు చేస్తున్నారు, కార్యకర్తల్ని అందరి మీద కేసులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఎందుకు అలవికాని హామీలు ఎందుకు ఇచ్చారు? అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు ఎందుకు మోసం చేస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభుత్వం, మా పార్టీ తరఫున. మీరు ఇప్పటికైనా సరే మీ అబద్ధపు హామీలను మానుకుని చక్కగా జనరంజకంగా పాలన చేస్తారని చెప్పి భావిస్తూ మీరు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించే వరకు కూడా మా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే 200 యూనిట్ల రాయితీని పునరుద్ధరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరి తరఫున కూడా మా పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలని చెప్పి, అలాగే మీరు మోసాలు చేయకూడదని చెప్పి మీకు మంచి బుద్ధిని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుతూ ఇదే విధంగా మీ పరిపాలన కొనసాగితే త్వరలోనే కూలిపోతుందని కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ప్రజలు ఇప్పుడే మీ మీద విసుగు చెంది ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మా పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఇకనైనా మీరు ఈ తప్పుడు నిర్ణయాలని వెనక్కి తీసుకుని ప్రజలకు మంచి పరిపాలన అందించాలని చెప్పి అంతవరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి మనవి చేస్తున్నాము. సంక్షేమ ప్రదాత, అభివృద్ధి ప్రదాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేపట్టి ప్రభుత్వ తీరుని ఎండగడతామని చెప్పి, ప్రభుత్వం ఏమాత్రం ప్రజలకు న్యాయం చేయకపోయినా సరే మేము రోడ్డు మీద ఉంటామని చెప్పి మీకు మరొకసారి మనవి చేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నిడదవోలు నియోజకవర్గంలో మన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారి ఆధ్వర్యంలో మరి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ గారు నాయకత్వంలో ఈ రోజున పెద్ద ఎత్తున ఈ విద్యుత్కు సంబంధించి నిరసన తెలియజేసి డిఈ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. మరి ఏదైతే దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలపై ఇంతకుముందు మన ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా సుమారు 15,000 కోట్ల పైనే భారం మోపడం జరిగింది. మరి ఆ రోజున మన జగన్ గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేదాన్ని ఈ రోజున వాళ్ళు కొనసాగించకుండా వాళ్ళ మీద కూడా మరింత భారం మోపుతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాం, ఈ రాష్ట్ర స్థితిగతులు మార్చేస్తాం అని చెప్పి దొంగ హామీలు, దొంగ ప్రచారాలు చేసిన ముఖ్యమంత్రి గారు మరి మీరు వాస్తవాలను గమనించండి. ఈ రోజున ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించండి. ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతూ ఉంది. మీరు మోపే అధిక పన్నుల వల్ల, అదేవిధంగా విద్యుత్కు సంబంధించి విద్యుత్ ఛార్జీలు అదనంగా మోపడం వల్ల అనేక విధాలుగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.